హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈ రోజు మన వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ 2026 అంటే ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్లో 7,680 రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. 1,444 బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అప్లికేషన్ ఫీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి చూస్తే, ఈ రిక్రూట్మెంట్ని ఎస్బీఐ కండక్ట్ చేస్తుంది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. ఇది ఎస్బీఐ క్లరికల్ క్యాడర్ రిక్రూట్మెంట్. క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ లో ఓన్లీ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి మాత్రమే అప్లై చేయాలి. అలాగే మీరు అప్లై చేసే స్టేట్ కి స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇప్పుడు మనం వేకెన్సీస్ గురించి చూస్తే, ఈ రిక్రూట్మెంట్ లో మనకి 7,680 రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 1,444 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. మన తెలంగాణ క్యాండిడేట్స్ కోసం ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, తెలంగాణలో మనకి 260 రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణకి స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఉర్దూ. మీరు తెలంగాణ నుంచి అప్లై చేస్తుంటే ఈ పాయింట్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, క్యాండిడేట్స్ ఎనీ డిసిప్లిన్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయ్యి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఎలిజిబుల్. ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా ప్రొవిజనల్గా అప్లై చేయొచ్చు. కానీ సెలెక్టెడ్ అయితే 31 డిసెంబర్ 2026 లోపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే, మనకి మినిమం ఏజ్ 20 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉండాలి 1 ఏప్రిల్ 2026 లోపు. రిజర్వ్డ్ కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అలాగే క్యాండిడేట్ మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ ఓన్లీ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి అప్లై చేయాలి. అప్లై చేసే స్టేట్ కి రిక్వైర్డ్ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం శాలరీ మరియు సెలక్షన్ గురించి మాట్లాడితే, పే స్కేల్ మనకి 24,000 నుంచి 64,000 వరకు ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ కి 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ తో స్టార్టింగ్ బేసిక్ పే 26,000 ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం ముంబై లాంటి మెట్రో సిటీలో కరెంట్ రేట్ ప్రకారం స్టార్టింగ్ టోటల్ ఎన్రోల్మెంట్స్ అరౌండ్ 46,000 పర్ మంత్ ఉంటాయి. పోస్టింగ్ ప్లేస్ బట్టి అలవెన్సెస్ వేరీ అవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్ లోకి వస్తే, మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి అప్లికేబుల్ అయితే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ మెరిట్ కి కన్సిడర్ చేయరు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ప్రిపరేషన్ కి మెయిన్ ఎగ్జామినేషన్ అగ్రిగేట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో టోటల్ మనకి 100 మార్క్స్, డ్యూరేషన్ 1 అవర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీకి 35 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్క్స్. మెయిన్ ఎగ్జామినేషన్ లో జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సెక్షన్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ కి 1/4 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీ నిల్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 750 అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఫీ వన్స్ పే చేసిన తర్వాత రిఫండ్ అవ్వదు. ఇది మనం ఆన్లైన్ లో మాత్రమే పే చేయాలి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ మనకి 11 ఆగస్ట్ 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ 2026. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ నవంబర్ లో కండక్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ లో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఎస్బీఐ అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి, కరెంట్ ఓపెనింగ్స్ లో జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ 2026 ని సెలెక్ట్ చేసి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ లో రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. అప్లికేబుల్ అప్లికేషన్ ఫీని ఆన్లైన్ మోడ్ లో పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఫైనల్లీ అప్లికేషన్ ఫామ్ అండ్ పేమెంట్ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి మాత్రమే అప్లై చేయాలి. లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి
యాక్టివ్గా మెయింటైన్ చేయండి. అప్లికేషన్లో డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా ఫిల్అప్ చేయండి. అఫీషియల్ ఎస్బీఐ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా చూస్తే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ 2026 డిగ్రీ క్యాండిడేట్స్కి చాలా మంచి బ్యాంకింగ్ ఆపర్చునిటీ. 7,680 రెగ్యులర్ వేకెన్సీస్, 260 వేకెన్సీస్ మన తెలంగాణలో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేయగలిగే ఆపర్చునిటీ ఇది. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ 31 ఆగస్ట్ 2026 లోపు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.